ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము హబక్కుకు 2వ అధ్యాయము 4వ వచనము. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఆమేన్. ఈ వాక్యము ద్వారా యెహోవా దేవుడు మనతో ఏం మాట్లాడుచున్నారంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అని చెప్పుచున్నారు. ఒక్కసారి మనము అబ్రహాము గారిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన విశ్వాసాన్ని బట్టి ఈరోజు ఆయనని విశ్వాసులకు తండ్రిగా పిలువబడుచున్నారు. కాబట్టి అలాగే నోవహ గారిని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము ఆయన నీతి కార్యాలు జరిగించి ఉన్నారు కాబట్టి యెహోవా దేవుడు ఆయనను ఆయన కుటుంబాన్ని రక్షించి ఉన్నారు. కాబట్టి వీరిద్దరి ద్వారా మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము నీతిమంతులుగా ఉన్నట్లయితే మన విశ్వాసం మూలముగా బ్రతుకుతామని చెబుతున్నారు. ఈ 2 లక్షణాలు మనలో ఉన్నట్లయితే మనము దేవునికి ఇష్టమైన వారిముగా ఉంటాము. మనని కూడా ఆయన జనాంగముగా ఏర్పరచుకోవడానికి సిద్ధంగా ఉంటారు. హల్లెలూయా.